హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు కాకరకాయ పిక్కిల్ చేయబోతున్నానండి. చూద్దాం ఎలా చేయాలో. ముందుగా ఆయిల్ వేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ముందుగా శనగపప్పు, మినపప్పు అండ్ ఆవాలు కూడా వేయాలండి. ఇది బాగా వేగాలండి. వేగుతున్నప్పుడు కాస్త ఇంగు వేయాలండి. నేను అల్లం వెల్లుల్లిపాయలు వాడనండి. చిట్పట్లు ఆడుతున్నాయి కదా, బాగా వేగినాయి కదండి. ఇప్పుడు మనం కాకరకాయలు వేసేద్దాము. కాకరకాయలు ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోనే కాస్త తగినంత ఉప్పు, అంటే మీరు టేస్ట్ ఎలా దానికి కొంచెం నేను ఉప్పు ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే మీకు తర్వాత చెప్తాను. ఉప్పు అండ్ కారం తక్కువే వాడతాం కాబట్టి కొద్దిగా వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. కారం ముందే వేయకూడదు, నేను మర్చిపోయి కారం ముందే వేసేసాను. చిటికెడంత బెల్లం, అంటే ఈ సైజు బెల్లం కూడా వేసి బాగా తిప్పాలి. మీకు ఇందులో చింతపండు పులుసు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు, లేదా నిమ్మకాయ రసమైన పిండచ్చు. నేనైతే చింతపండు నానబెట్టానండి, అది కూడా చూపిస్తాను. ఇదిగో చూడండి చింతపండు రసము. మీరు పులుపుకి సరిపడా చింతపండు రసం వేసుకోండి, లేదంటే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు లాస్ట్లో. ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి చేసి ట్రై చేసి చూడండి. పులుపు, ఉప్పు, కారం, తీపి భలే ఉంటుంది పచ్చడి. సో ఇప్పుడు కాసేపు దీన్ని మగ్గబెడదాం. ఇప్పుడు కాకరకాయ ఎలా ఉడికిందో మనం ఇప్పుడు చూద్దాం. వాసన అయితే గుమ్మలాడుతుంది. యమ్మీ యమ్మీ కదండి. ముక్క ఉడికిందో లేదో చూద్దామండి. సరే, మెత్తగా అయిపోయింది ముక్క. ఒక ముక్క టేస్ట్ చేద్దాం. కొద్దిగా సాల్ట్ పడుతుందండి. సాల్ట్ వేసాను, మాకైతే కొద్దిగా కారం అనిపిస్తుంది. చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దామండి ఎలా ఉందో. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. బాగుంది, ఎమ్మీగా. కొద్ది కారం ఎక్కువైంది. మేము కారం తక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువైంది. మీరు చూసి వేసుకోండి ఉప్పు కారాలు, ఓకేనా? ఇది మీకు పెట్టలేదు కదా, మర్చిపోయాను, సారీ. ఇది మీకోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.